call. I'm busy right now. And come online at 2 p.m. ప్లీజ్ వైభవ్, ప్లీజ్ నా వీడియోని డిలీట్ చేయి. ఇక అలా చేయడం నా వల్ల కాదు. Hey, listen. Don't spoil my mood, okay? Otherwise, you will know what can happen. Yeah, come on, baby. ఇది చాలా హాట్ బాడీ. నువ్వు నా దగ్గర పడుకోవడానికి ఎంత తీసుకుంటావు? ఒక్క రాత్రికి చెప్పు బేబీ, చెప్పు. Just shut up, you bastard! హలో హలో అక్క, నాకు కాస్త లేట్ అవుతుంది. నోట్స్ తీసుకోవడానికి శీతల్ ఇంటికి వచ్చాను. ఓకే, బాయ్. Dinamo. హలో మేడం, ఎందుకు నా ఫోన్ కట్ చేస్తున్నావు? నువ్వు ఆన్లైన్లోకి ఎందుకు రాలేదు? చూడు వైభవ్, నేను దీన్ని ఇంక చేయలేను. ప్లీజ్ ఆ వీడియో డిలీట్ చేసేయి. నువ్వెందుకు నా లైఫ్ ని డిస్ట్రాయ్ చేయాలనుకుంటున్నావు? నన్ను చూస్తే నాకే అసహ్యంగా ఉంది. ఒకవేళ నేను ఈ వీడియోని అలాగే డిలీట్ చేస్తే నా బిజినెస్ ఏమవుతుంది? అరే, మీలాంటి ఆడవాళ్ళ వల్ల నేను బ్రతుకుతున్నాను. నువ్వెందుకు నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ లేదు వైభవ్. నేను ఈ పని చేయలేను. నేను ఇక ఇలా చేయలేను. బేబీ, నువ్వు ఎక్కువ ఏడ్చి నీ కన్నీళ్ళని వేస్ట్ చేసుకున్నావు, సరేనా? దీనివల్ల నీకు ఎలాంటి ఉపయోగం లేదు. చూడు, ఒకవేళ నేను నీలాంటి అమ్మాయిల మీద జాలి పడ్డాననుకో, నా బిజినెస్ ఏమవుతుంది? సో ప్లీజ్ ప్లీజ్ నీ ఎమోషనల్ డ్రామాని స్టాప్ చేసి ఆన్లైన్కి వచ్చే. క్లయింట్ వెయిట్ చేస్తున్నాను. అర్థమైందా? నేను ఆన్లైన్ కి రాను. నువ్వు ఏం చెయ్యాలనుకుంటే అది చెయ్యి. నేను రాను. ఒకసారి ఆలోచించుకో స్వీట్ హార్ట్. వీడియో ప్రైవేట్ ప్రొఫైల్ నుండి పబ్లిక్ అవ్వడానికి ఎక్కువసేపు పట్టదు. Just shut up and leave me alone. అమ్మా, ఫోన్ కట్ చేసింది.
హాయ్ అక్క. నువ్వు వచ్చేసావా? హ్మ్. అక్క, హ్మ్, మీకు తెలుసు కదా మీరు నా చాలా మంచి అక్క అని. రైట్. నువ్వు ఐస్ పెట్టింది చాలు. విషయం ఏమిటో స్ట్రైట్ గా చెప్పు. ముందు ప్రామిస్ చేయండి నో చెప్పను అని. నో ప్రామిస్ అండ్ ఆల్. సరే అనిపిస్తే ఓకే, లేదంటే నో. ఏంటక్క మీరు? నువ్వు చెప్తావా, నన్ను వెళ్ళమంటావా? వద్దు. విషయం ఏంటంటే హ్మ్. నా కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ ఒక మూవీకి ప్లాన్ చేస్తున్నారు. హ్మ్, సో నాకేం కావాలో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. అంజలి, నువ్వు స్టడీస్ లో కాన్సన్ట్రేట్ చేయడం లేదు. నీకు ఈ మధ్య ఆటలు బాగా ఎక్కువ అయ్యాయి. ఇదంతా నీకు డైలీ రొటీన్ అయిపోయింది. లేదు లేదక్క, ఐ ప్రామిస్ ఈసారి నన్ను వెళ్ళనివ్వండి. నెక్స్ట్ టైం నుంచి మీరు ఏం చెప్తే అది చేస్తాను. ప్రామిస్. ప్లీజ్ అక్క, ప్లీజ్ ఒప్పుకోండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే 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 ఓకే, కానీ టైంకి వచ్చేయాలి. ఎస్ ప్రామిస్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. బై బై బై. ఓకేరా. ఎంత టైం అయింది? అసలు ఈ అమ్మాయి ఎక్కడుంది? ఇదేనా ఇంటికి వచ్చే టైము? సారీ అక్క, అది మూవీ అయిపోయిన తర్వాత ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలని ప్లాన్ చేశారు, అందుకే లేట్ అయింది. సారీ అక్క, నెక్స్ట్ టైం ఎప్పుడు ఇలా జరగదు. ప్రామిస్. నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. అంజలి, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను తినేటప్పుడు మొబైల్ పక్కన పెట్టాలని? 2 minutes అక్క. ఈ వాట్సాప్ లో ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ జరుగుతోంది. త్వరగా తిను, నేను మళ్ళీ మళ్ళీ ఇవన్నీ వెచ్చపెట్టలేను కదా. ఓకే అక్క, 2 minutes. ఎదిగో పెట్టేశాను. అలాగే ఈరోజు ఏంటి స్పెషల్? నీకు కనిపించడం లేదా? మై ఫేవరెట్ మటర్ పనీర్. థ్యాంక్ యూ అక్క, నువ్వు నన్ను చాలా క్యారింగ్ గా చూసుకుంటున్నావు. అంత సంతోషపడక్కర్లేదు, త్వరగా తిను. ఎస్. నమస్కారం, నేను ఉజ్వల్ చోప్రా. నేరం సరికొత్త ఎపిసోడ్కి మీకు స్వాగతం. ఈరోజు ప్రియాంక ఇంకా అంజలి అక్క చెల్లెల కథ. వాళ్ళ పేరెంట్స్ సంవత్సరం క్రితమే ఒక యాక్సిడెంట్లో మరణించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు
అక్క ప్రియాంక ఇంటి బాధ్యతలన్నిటినీ తనే స్వయంగా చూసుకుంటోంది. ఇంకోవైపు అంజలి కాలేజీలో చదువుకుంటోంది. మరోవైపు ప్రియాంక అక్క అనే బాధ్యతని నెరవేరుస్తూ ఉద్యోగానికి వెళ్తూ అంజలికి కావాల్సినవన్నీ ఇచ్చి తనని చాలా సంతోషంగా చూసుకుంటోంది. అందుకే అంజలికి తన అక్కంటే అసలు ఎంత ప్రేమ ఉందంటే తను తన జీవితంలో చిన్న చిన్న డిసిషన్స్ కూడా అక్కనడిగే తీసుకుంటుంది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రియాంక జీవితంలోకి వైభవ్ అని ఒకడు ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఆన్లైన్ ఫ్రెండ్ వైభవ్ ప్రియాంక జీవితంలో మార్పు తీసుకొస్తాడా లేక అక్క చెల్లెల మధ్య ప్రాబ్లం సృష్టిస్తాడా? అక్క, హా? నిన్న మీరు నాకు చెప్పారు డైనింగ్ టేబుల్లో మొబైల్ యూజ్ చేయకూడదు అని. కానీ ఇవాళ మీరే యూజ్ చేస్తున్నారు. అది ఫ్రెండ్ దగ్గర నుండి అర్జెంట్ మెసేజ్ వచ్చింది, అందుకు చూశాను. నువ్వు బ్రేక్ఫాస్ట్ చెయ్యి. అక్క, ఫ్రెండ్ మెసేజా లేక బాయ్ ఫ్రెండ్ మెసేజా? అంజలి, నువ్వు ఈ మధ్య నీ బ్రెయిన్ ని ఎక్కువగా వాడుతున్నట్టుగా లేవు. సారీ అక్క, నేను ఊరికే టీజ్ చేశాను. కానీ మీరు అన్నిటినీ తప్పుగా తీసుకుంటారు. సరే, నాకు లేట్ అవుతుంది. బాయ్ బాయ్. బాయ్. ఇవాళ టైంకి ఇంటికి వచ్చేయాలి. ఎస్. సారీ, ఐ వాస్ బిజీ. నీకు మాట్లాడడానికి ఇంట్రెస్ట్ లేదనుకున్నానులే. అలాంటిదే లేదు. యాక్చువల్లీ సోషల్ వర్క్స్ కి నాకంత టైం దొరకదు. ఓ, ఓకే, మనం తర్వాత మాట్లాడదాం. నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఆల్ రైట్, బాయ్, టేక్ కేర్. అంజలి, హా అక్క, నువ్వేం చేస్తున్నావు? చదువుకుంటున్నాను. వావ్, గుడ్ గర్ల్. ఈ రోజు డే ఎలా జరిగింది? ఇట్ వాస్ హెక్టిక్. బానే ఉంది, కానీ చాలా వర్క్ చేయాల్సి వచ్చింది. హే, వాట్సాప్? నువ్వు చెప్పు, నువ్వేం చేస్తున్నావు? నథింగ్, చదువుకుంటున్నాను అంతే. నేను ఇప్పుడే వస్తాను, ఓకే? నువ్వు బాగా చదువుకో. ఎస్. ఏ లేదు, ఇప్పుడే ఇంటికి తిరిగి వచ్చాను. ఓకే, సో హౌ వాస్ యువర్ డే? రోజంతా నన్ను చాటింగ్ లో ముంచేశావు. ఇంకెలా ఉంటుంది? ఐ థింక్ బహుశా మన ఇద్దరం క్లోజ్ అవడం వల్ల అనుకుంటా.
చెప్పండి మిస్టర్ వైభవ్. మీరు ఇక్కడ బిజీగా ఉన్నారు మేడం. మీకు తెలుసా, చాలాసేపటి నుంచి నేను నా ఫోన్ మీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నా. సో ఇప్పుడు నీ వెయిటింగ్ టైం అయిపోయింది కదా. యాక్చువల్లీ నాకు నీ వాయిస్ బాగా నచ్చింది. యా, నిజంగానే ఇట్స్ ట్రూ. అవునా? నిజంగా చెప్పాలంటే నాకు కూడా నీతో మాట్లాడటం చాలా బాగుంది. యా, ఎందుకు బాగుండదు? నేనంత బ్యాడ్ జోక్స్ వేస్తాను కదా. హాయ్. హాయ్. సో నువ్వు నన్ను వీడియోలో చూడాలన్నావు కదా, చూసుకో. నువ్వు వీడియోలో చూడడానికి చాలా అందంగా ఉన్నావు. ఇప్పుడు నేనే ఆలోచిస్తానంటే నేను స్ట్రైట్గా చూసినప్పుడు నువ్వు ఇంకా ఎంత అందంగా ఉంటావని. ఇప్పుడు నువ్వు నన్ను అంతగా పొగుడేకు, నాకు అరగనంతా. ఓకే, నేను ఇలాగ చెప్తానైతే, నువ్వు ఆంటీలా ఉన్నావు చూడడానికి. వాట్? ఒకవేళ మళ్ళీ చెప్పావంటేనా మీరేం చేస్తారేంటి? నేను నీ గొంతు పిసికేస్తాను. అలాగా? అయితే మేడం, మీరు నా గొంతుని పిసికేస్తే మరి ఎవరు కిస్ చేస్తారు? అది కూడా నేనే చేస్తాను. అలాగా? నువ్వు నన్ను కిస్ చేయగలవని నాకైతే అనిపించట్లేదు. ఐ డోంట్ థింక్ సో. ఎందుకు? ఇందులో పెద్ద విషయం ఏముంది? అలాగా? అయితే చేసి చూపించు. ఆమ్, చాలా బాగుంది. అక్క అక్క, నా ఫ్రెండ్ ఉంది కదా శీతల్, ఇవాళ తన బర్త్డే. నా ఫ్రెండ్స్ అక్కడ వెయిట్ చేస్తున్నారు. నేను వెళ్ళనా? వెళ్ళు, వెళ్ళరా. థ్యాంక్ యూ. ఏమైంది? నువ్వెందుకు ఏం మాట్లాడటం లేదు? నీకు తెలుసా, నువ్వు నా ముందున్నప్పుడు నీతో మాట్లాడడం కన్నా నిన్నలా చూస్తూ ఉండాలని అనిపిస్తోంది. నువ్వు కాస్త ఎక్కువగా ఫ్లర్ట్ చేస్తున్నట్లేవు. సరిపోయింది. నీకు ఇది ఫ్లోట్లో కనిపిస్తుందా? చూడు, హానెస్ట్లీ నువ్వు నా ముందున్నప్పుడు నా టెన్షన్ అంతా తగ్గిపోతుంది. నాకేమనిపిస్తుందంటే నువ్వు ఎప్పుడూ నా కంటి ముందే ఉండాలి అని. వావ్, ఇప్పుడంతా నువ్వు చాలా రొమాంటిక్ గా మారిపోయావు. మరి నువ్వు అంత అందంగా ఉన్నావు, అందుకే ఇంత రొమాంటిక్గా మాట్లాడాలనిపిస్తోంది. ఇంకా ఇంకా
ఇంకేంటి? ఇంకా ఇంకా నేను టైట్గా హక్ చేసుకోవాలనిపిస్తోంది. నేను చెప్పేది నిజం. ఐ మీన్, అరే ప్రియాంక, నిన్ను కలవాలని నాకు చాలా ఆశగా ఉంది. కానీ ఏం చేయమంటావు, చాలా లాంగ్ డిస్టెన్స్. యాక్చువల్లీ నాకు కూడా నిన్ను మీట్ చేయాలని అనిపిస్తుంది. ఇలా చూడు, నేను నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. తప్పుగా అనుకో కదూ. చెప్పు. ముందు నాకు ప్రామిస్ చేయి. సరే, ప్రామిస్ చెప్పు. ఐ వాంట్ టు సీ యూ. ఇందులో తప్పుగా అనుకునే విషయం ఏముంది? నువ్వు నన్ను చూస్తూనే కదా ఉన్నావు. అరే ప్రియాంక, నీకు ఎలా చెప్పాలి, కాస్త నువ్వే అర్థం చేసుకో. అది వైభవ్, ఐ కాంట్ డూ దిస్. ప్లీజ్, జస్ట్ ఒకే ఒక్కసారి. వైభవ్, ప్లీజ్ యార్. అది చూడు, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే మళ్ళీ నో అని చెప్పకూడదు. ప్లీజ్ యార్, ఒకే ఒక్కసారి. The person you're calling is not answering. వైభవ్ ప్రియాంక లైఫ్లోకి ఇలా సడన్ గా రావటం ప్రియాంకకి ఒక డిఫరెంట్ అయిన సంతోషంగా మారింది. ఆ సంతోషాన్ని కేవలం అంజలికి కూడా షేర్ చేసుకోలేదు. అసలు ప్రియాంక వైభవ్ ప్రేమలో ఎంత గాఢంగా దిగిపోయిందంటే తను చెప్పినవన్నీ చేయడానికి తను సిద్ధమైపోయింది. కానీ ఇప్పుడేమో హఠాత్తుగా వైభవ్ ఫోన్ తీయకపోవడం ప్రియాంకకి చాలా పెద్ద ప్రాబ్లంగా మారింది. తను ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోయింది. వైభవ్ నిజంగానే ఫోన్ ఎత్తలేదా, లేక తను ప్రాబ్లంలో ఉన్నాడా, నిజానికి తనకేం జరిగింది? ప్రియాంక మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తి తప్పుడు వ్యక్తా? The number you have dialed is ఏమైందక్క, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు? ఏ లేదు, నువ్వు పడుకో.
number you have dialed is currently busy. The number you have dialed is currently busy. అక్క 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 ఏమైంది? మీరు అసలు ఇక్కడెందుకు పడుకున్నారు? ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్? నేను బయటకు వచ్చాను, అలాగే నిద్ర పట్టింది. నువ్వెళ్ళు, నేను నీ కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. The number you have dialed is currently busy. అక్క బాయ్. బాయ్. The number you have dialed is currently busy. Please try again. హాయ్ స్వీట్ హార్ట్. వైభవ్, వైభవ్, నువ్వు అసలు ఏం పంపించావు? ఏం పంపించావంటే నువ్వు సరిగ్గా చూడలేదా? అరే నేను ఇది ఎంత మంచి వీడియో పంపించాను. జస్ట్ షట్ అప్ వైభవ్. నువ్వు నువ్వు నా వీడియోని రికార్డ్ చేసావా? అరే బేబీ, నువ్వు లోపల ఎంత అందంగా ఉన్నావు అది అసలు నీకే తెలీదు. ఇటువంటి అందాన్ని నేను మాత్రం చూస్తే మిగతా మగవాళ్ళకి ఎంత అన్యాయం జరుగుతుంది చెప్పు. నువ్వేం మాట్లాడుతున్నావు? అరే నేను చెప్పేది నిజం బేబీ. అరే ఇలా చూడు, నువ్వు నాతో ఎలా వీడియో కాల్ చేసి మాట్లాడావో అదే విధంగా నా వెబ్సైట్కి వచ్చి చేయి అంతే, నా ఫ్రెండ్స్తో. What the hell are you speaking, వైభవ్? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నువ్వు నా గురించి ఎలా ఆలోచించగలవు? అరే బేబీ, ప్రేమించింది నువ్వు, నేను కాదు. ఇప్పుడు నాకేమనిపిస్తుందో నేను అదే చేస్తాను. సరే చెప్పేది విను, నాకు ఎక్కువసేపు నీతో మాట్లాడడానికి టైం లేదు. అందువల్ల నేనేం చెప్తున్నానో నువ్వు అదే విధంగా చేయాలి, సరేనా? ఒకవేళ నువ్వు ఇవన్నీ చేయనని నాతో డ్రామా వేసేవంటే ఇప్పుడు నీ అందమైన వీడియో నా ప్రైవేట్ ప్రొఫైల్లో పబ్లిక్ అవడానికి ఎక్కువ టైం పట్టదు, ఓకేనా? వద్దు వైభవ్, నేను నీకు ఏం ద్రోహం చేశాను? ప్లీజ్ వద్దు వద్దు, నువ్వు నాకు ఇలా చెయ్యొద్దు. ఆ వీడియోని డిలీట్ చేయి వైభవ్. నువ్వు ఇలా చేయగలవని నేను నమ్మలేకపోతున్నాను వైభవ్. స్వీట్ హార్ట్, నేను అలాంటి వాడినే. పాప నువ్వే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. ప్లీజ్ వైభవ్. సరే ఓకే విను, నేను నీకు ఏ టైం అయితే ఇస్తాను ఆ టైంకి ఆన్లైన్ వచ్చాయి, ఓకే? వైభవ్, వైభవ్ నేను చెప్పేది విను. వైభవ్, వైభవ్.
పర్లేదక్క, ఈరోజు నాకంటే ముందు మీరొచ్చేశారు. అక్కా, ఆ, ఏమైంది? ఏ లేదు, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, వెళ్ళు. Don't call. I'm busy right now. And come online at 2 p.m. ప్లీజ్ వైభవ్, ప్లీజ్ నా వీడియోని డెలీట్ చేయి. ఇక అలా చేయడం నా వల్ల కాదు. Hey, listen. Don't spoil my mood, okay? Otherwise, you will know what can happen. Yeah, come on, baby.
హలో. హలో అక్క, నాకు కాస్త లేట్ అవుతుంది. నోట్స్ తీసుకోవడానికి శీతల్ ఇంటికి వచ్చాను. ఓకే, బాయ్. దీనమ్మ. ఓ హలో మేడం, ఎందుకు నా ఫోన్ కట్ చేస్తున్నావు? ఆ? నువ్వు ఆన్లైన్లోకి ఎందుకు రాలేదు? చూడు వైభవ్, నేను దీన్ని ఇంక చేయలేను. ప్లీజ్ ఆ వీడియో డిలీట్ చేసేయి. నువ్వెందుకు నా లైఫ్ ని డిస్ట్రాయ్ చేయాలనుకుంటున్నావు? నన్ను చూస్తే నాకే అసహ్యంగా ఉంది. ఒకవేళ నేను ఈ వీడియోని అలాగే డిలీట్ చేస్తే నా బిజినెస్ ఏమవుతుంది? అరే, మీలాంటి ఆడవాళ్ళ వల్ల నేను బ్రతుకుతున్నాను. నువ్వెందుకు నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ లేదు వైభవ్? నేను ఈ పని చేయలేను. నేను ఇక ఇలా చేయలేను. బేబీ, నువ్వు ఎక్కువ ఏడ్చి నీ కన్నీళ్ళని వేస్ట్ చేసుకున్నావు, సరేనా? దీనివల్ల నీకు ఎలాంటి ఉపయోగం లేదు. చూడు, ఒకవేళ నేను ఇలాంటి అమ్మాయిల మీద జాలి పడ్డాననుకో, నా బిజినెస్ ఏమవుతుంది? సో ప్లీజ్ ప్లీజ్ నీ ఎమోషనల్ డ్రామాని స్టాప్ చేసి ఆన్లైన్కి వచ్చే క్లయింట్ వెయిట్ చేస్తున్నాను. అర్థమైందా? నేను ఆన్లైన్ కి రాను. నువ్వు ఏం చెయ్యాలనుకుంటే అది చెయ్యి. నేను రాను. ఒకసారి ఆలోచించుకో స్వీట్ హార్ట్. వీడియో ప్రైవేట్ ప్రొఫైల్ నుండి పబ్లిక్ అవ్వడానికి ఎక్కువసేపు పట్టదు. Just shut up and leave me alone. అమ్మ ఫోన్ కట్ చేసింది. ఏంటక్క, డోర్ కూడా తెరవలేదు. ఎంతసేపు నిన్ను నాక్ చేస్తూ ఉన్నాను.
అక్క అక్క ఏంటక్క ఇంత పని చేసావు? అక్క అక్క ప్లీజ్ లే. అక్క ప్లీజ్ అక్క లే అక్క. అక్క అక్క లేవటక్క. అక్క 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 అక్క. ఒకవైపు తను చేసిన ఈ పెద్ద తప్పుని అంజలికి చెప్పలేకపోయింది. ఎందుకంటే అంజలి తన అక్కని ఒక ఉదాహరణగా తీసుకుంది కాబట్టి. ఇంకోవైపు వైభవ్ ప్రియాంకని తన ప్రేమలో ఎంత బాగా చిక్కుకునేలా చేశాడంటే ప్రియాంకకి ఆత్మహత్య తప్ప వేరే మార్గం కనిపించలేదు. కానీ ఈ ప్రాబ్లం నుండి బయటపడ్డానికి ఇది సరైన మార్గం కాదు. ఎందుకంటే ప్రియాంక తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత తన చెల్లి అంజలి లైఫ్లో ఒంటరిగా మిగిలిపోయింది. Hey, what's up? Nothing special, just daily routine. Ah, it means you are a bookworm. అలాగంతా ఏమీ లేదు, జస్ట్ నా ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి అంతే. Well, I saw your old pictures. You are so beautiful. అది నాకు ఆల్రెడీ తెలుసు, కొత్తగా ఏదైనా చెప్పు, లేకపోతే బాయ్. Oh, wait. Why are you in such a hurry? Because I really don't have much time. Oh, hello. I'm not a cheap guy. I'm the special one. Oh, that's great. సరే, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, బాయ్. Hey, ఇంత యాటిట్యూడ్ మంచిది కాదు. Hi there. Hey, waiting for your reply. యా చెప్పు. Thank God I got your reply. బై ద వే, నువ్వేం చేస్తుంటావు? I have an online business. ఆన్లైనా? ఏం కైండ్ ఆఫ్ బిజినెస్? It's related to beauty products. ఓ నైస్. అయితే నీకు చాలా అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ ఉండుంటుంది కదా? అదంతా ఏం లేదు, కానీ ఇంకా ఒక మంచి పార్ట్నర్ కోసం వెతుకుతున్నాను. నేను విషయం చెప్పనా? నువ్వు ఎంత అందంగా ఉన్నావో అంతకన్నా నీ వాయిస్ చాలా అందంగా ఉంది. నిజంగానా? ఇప్పుడు ఇదే మాట్లాడుతూ ఉంటావా, లేక వేరేమైనా చెప్తావా? ఏం చెప్పంటావు? నిన్ను చూసినప్పటి నుండి అన్నిటినీ మర్చిపోయాను. నిన్ను అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అయితే చూడు, ఎవరొద్దన్నారు? ఐ లవ్ యూ అంజలి. నాకు అబద్ధాలు మాట్లాడే వాళ్ళు ఇష్టం ఉండదు. లేదు, ఇది నిజమే. ఐ లవ్ యూ. విషయం ఏంటంటే, నేను ఎవరిని పర్సనల్ గా మీట్ చేయకుండా నమ్మలేను. అయితే ఏంటి ప్రాబ్లం? మనం మీట్ చేద్దాం. మ్హూ.
నాకెప్పుడు మూడ్ లేదు. నాకెప్పుడు మీట్ అవ్వాలనిపిస్తే అప్పుడు మీట్ అవుతాను. అయితే నీకు ఇప్పుడు అనిపిస్తుంది? అరే నువ్వు చాలా బాగా నవ్విస్తావు. నేనంతే. కానీ ముందుగా నువ్వు నన్ను అండర్ ఎస్టిమేట్ చేయడానికి ప్రయత్నించావు. ఓకే సారీ. ఓకే. అలాగే అంజలి, ఆ, ఇప్పుడు నా మనసు ఏమంటుందో తెలుసా? ఏంటి? ఆ, ఏమంటుందంటే నిన్ను అలా వదలకుండా టైట్గా హక్ చేసుకుంటూ ఉండాలని. నువ్వు కాస్త ఎక్కువగా రొమాంటిక్ అవ్వడానికి ట్రై చేస్తున్నావా ఏంటి? అలాగే నీకు ఒకటి చెప్తాను, నాకు ఇలాంటి ఇమాజినరీ మాటలు వినడానికి అస్సలు నచ్చదు. నేను ప్రాక్టికల్ అమ్మాయిని. నేను ప్రాక్టికల్ లైఫ్ జీవించడమే నమ్ముతాను. దాట్స్ ఇంట్రెస్టింగ్. ఐ థింక్ మనం త్వరగానే మీట్ అవ్వాలి. నువ్వు చెప్పింది కూడా కరెక్టే. అయితే మనం రేపు మీట్ అవుదామా? థ్యాంక్ గాడ్, ఫైనలీ నువ్వు మీట్ అవ్వడానికి ఒప్పుకున్నావు. ఓకే బాయ్. హ్యాపీ స్లీప్. గుడ్ నైట్. బాయ్, సీ యూ. థ్యాంక్స్ బేబ్. లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇలాంటి అమ్మాయిని మీట్ అవుతున్నాను. తను అందగత్తి మాత్రం కాదు, చాలా ఓపెన్ మైండెడ్. చియర్స్. థ్యాంక్స్. అలాగే నాకు నార్మల్ అమ్మాయిలాగా బోరింగ్ లైఫ్ జీవించడం అస్సలు ఇష్టం లేదు. నాకు ఏది నచ్చితే అది చేయడమే ఇష్టం. ఇంట్రెస్టింగ్. అలాగే నీకేమేం చేయాలనిపిస్తుంది? తెలుసుకోవడానికి అంత తొందర ఎందుకు? కాస్త స్లో బాబు. అంతా చెప్తాను, కానీ మెల్లిమెల్లిగా. డార్లింగ్, నీ అందాన్ని చూస్తే నన్ను నేను కంట్రోల్ చేసుకోగలనని నాకు అనిపించడం లేదు. లెట్స్ ఎంజాయ్. కానీ ఒక ప్రాబ్లం ఉంది. నాకేదైనా సరే నార్మల్గా చేయడం అస్సలు ఇష్టం ఉండదు. మరి ఎలా ఇష్టం? వెయిట్ అ మినిట్. అరే, నువ్వు నిజంగానే చాలా డిఫరెంట్ అయిన అమ్మాయి. ప్రాణం తిననుకుంటున్నావా ఏంటి? అవును, కానీ ఎంత ప్రేమగా అంటే నువ్వు ఎప్పుడు ఊహించి కూడా ఉండవు. అరే, ఇంకా ఎంత ఇస్తావు? నాకు తల తిరుగుతోంది. ఓ, అలాగా? నీకు తల తిరుగుతుందా? నేనిప్పుడు చాలా ప్రేమగా నీకు తాగిస్తున్నాను కదా, నీకు తల తిరగకుండా ఎలా ఉంటుంది? అలాగే నేను ఒక విషయం చెప్పడమే మర్చిపోయాను. నేను నీ డ్రింక్ లో పాయిజన్ కలిపాను. ఎందుకంటే నువ్వు పర్మనెంట్ గా నిద్రపోవడానికి.
నువ్వు అసలు ఏం బాగుతున్నావు? నేనేవి బాగట్లేదు, నిజం చెప్తున్నాను. నేనిక్కడికి వచ్చింది నువ్వు చేసిన పనులకి శిక్ష వేయడానికి. ఎవరు నువ్వు? ఎవరు? ప్రియాంక అనే అమ్మాయి నీకు గుర్తుండే ఉంటుంది. తన్ని నువ్వు నీ ఆన్లైన్ వాళ్ళలో ఇరికించి సూసైడ్ చేసుకునేలా చేసావు, గుర్తుందా? నేను తన చెల్లిని, కానీ నేనిప్పుడు నిన్ను కొంచెం కొంచెంగా నరకం చూపించి చంపబోతున్నాను. అరే నాకు ప్రియాంక ఎవరో తెలీదు. Shut up, మిస్టర్ వైభవ్ శర్మ. నువ్వు నీ మాటలతో లోకాన్ని ఫూల్ చేయొచ్చు కానీ నన్ను ఫూల్ చేయలేవు. అక్క చనిపోయిన తర్వాత తన మొబైల్ ఇంకా ల్యాప్టాప్లో నీ గురించి మొత్తం తెలుసుకున్నాను. ఇంకా నువ్వేమనుకుంటున్నా? సోషల్ మీడియాలో నువ్వు నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించావనా? నో బాబు, అది నా ప్లాన్. నిన్ను ఇరికించడానికి నేను వేసిన ప్లాన్. అండ్ చూడు నేను ఎంత పెద్ద పని చేశానా. ఇంకా నువ్వు నా అక్క చనిపోయినట్టే కొంచెం కొంచెంగా నువ్వు చనిపోతావు. అంజలి ప్లీజ్ నన్ను కాస్త క్షమించు. కాస్త ఈ కట్టుని విప్పిస్తావా? అలా ఎలా నేను విప్పేస్తాను? ఆ అమ్మాయిలందరూ ఎలా చనిపోయారు అలాగే నువ్వు కూడా చనిపోవాల్సిందే కదా. నన్ను క్షమించు. ఇదంతా జస్ట్ స్టార్టింగే వైభవ్. అరే నన్ను క్షమించు. అరే, నాకు గాలాడడం లేదు. నేను చావదలుచుకోవట్లేదు, ప్లీజ్. అరే కాలుతుంది. అరే వద్దు వద్దు. నీకు ఇది చాలా బాగుంది కదా. ప్లీజ్ 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 వద్దు, ప్లీజ్ Oh, no. ప్లీజ్. నీకు కూడా నొప్పి పుడుతుందా? కానీ నేను ఇలా చూస్తుంటే నాకు చాలా బాగుంది. అంజలి ప్లీజ్ అంజలి నన్ను వదిలే. ప్లీజ్ 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 నన్ను క్షమించు ప్లీజ్. నేను చావదలుచుకోవట్లేదు, ప్లీజ్. నన్ను మా అక్క కూడా చనిపోవాలనుకోలేదు, కానీ నీ వల్లే తన అర్ధాంతరంగా చనిపోయింది. ఇప్పుడు నీ టర్న్. నేను నీకు ఒకే ఒక ఛాన్స్ ఇవ్వగలను. ఏంటి? ఇంజెక్షన్ త్రూ. దీనివల్ల నీ బాడీలో ఉన్న పాయిజన్ మొత్తం దిగిపోతుంది. నువ్వు ఏం చెప్పినా నేను చేస్తాను అంజలి, ప్లీజ్. రియల్లీ? ఓకే, నువ్వు కెమెరా ముందు కన్ఫర్స్ చేసి తీరాలి. నువ్వు ఎంతవరకు ఎన్నెన్ని తప్పులు చేసావో, ఎంతమంది అమ్మాయిలతో ఆడుకున్నావో, మా అక్క జీవితంలో ఏం చేసావో చెప్పాలి. చెప్తాను. నువ్వు ఎక్కడ కన్ఫ్యూజ్ చేయమని చేస్తాను. నేను అన్ని విషయాలు చెప్తాను, కానీ ప్లీజ్ నన్ను మాత్రం వదిలే. హౌ స్వీట్. నేను వైభవ్ శర్మ. నేను ఈ వీడియోలో చెప్పబోయేవన్నీ నిజమే. ప్రియాంక అలాగే ఇంకా 25 అమ్మాయిల జీవితాన్ని నేను నాశనం చేశాను. వాటన్నిటికీ నేను ఒక్కనే బాధ్యతుడిని. ఇక ఆ వెబ్సైట్ ఓనర్ని కూడా నేనే. నేను ఈ కన్ఫెషన్ని స్పృహలోనే చెప్తున్నాను. ఒకవేళ నువ్వు ఇలాంటి నీచమైన పనులు చేయడానికి ముందు ఒక్కసారైనా ఆలోచించుంటే ఇవాళ నా అక్క ప్రాణాలతో ఉండేది. చూడు, ఇప్పుడు నువ్వు చెప్పినట్టే ఏం చేయమన్నా అదే చేశాను. నా ప్లీజ్ ప్లీజ్ సేవ్ మీ, ప్లీజ్ ప్లీజ్. సరే ఓకే, నువ్వు ఒక్కసారి చావవు, కానీ ఒక్కొక్క సెకండ్ బాధపడి చేస్తావు. అంటే ఏమిటి అర్థం? యాక్చువల్గా నేను నీ డ్రింక్లో పాయిజన్ కలపనే లేదు, కానీ ఇప్పుడే ఇచ్చాను, అది కూడా HIV. ఆ? ఎందుకంటే ఇది నువ్వు చేసిన తప్పుని ప్రతి క్షణం గుర్తు చేస్తూనే ఉంటుంది. ఇంకా నేను నీ వీడియో తీశాను కదా, అది ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. నువ్వు ఎందుకు నాతో ఇలా చేస్తావు? అంజలి, అంజలి,
అంజలి నువ్వు ఎందుకు నాతో ఇలా చేసావు అంజలి? అంజలి ప్రియాంక లాంటి అమ్మాయిలు ఇక్కడ చాలా మంది ఉన్నారు. సోషల్ మీడియా సైట్స్ లో ఇలాంటి తెలియని వ్యక్తులతో మాటలు మొదలుపెట్టి వాళ్ళ జీవితాన్ని ఎటు తీసుకెళ్తున్నారంటే వాళ్ళే అనుకున్నా అందులో నుంచి బయటపడలేరు. ఇంకా వాళ్ళు బ్రతకడానికి వేరే మార్గం కనిపించినప్పుడు వాళ్ళు ప్రియాంకల ఆత్మహత్య దారిని ఎన్నుకుంటున్నారు. కానీ ఈ కథలో అంజలికి తన అక్క సూసైడ్ చేసుకున్నందుకు కారణం తెలిసిన తర్వాత అంజలి కూడా సోషల్ మీడియా సైట్ ద్వారా వైభవ్ వల్ల తన అక్కకి ఎలాంటి శిక్ష దొరికిందో అదే శిక్ష వైభవ్కి ఇద్దామనుకుంది. ఇంకా ఆ విషయంలో సక్సెస్ అయింది కూడా. కానీ మీ దృష్టిలో అంజలి చేసింది కరెక్టేనా? లేదంటే అంజలి తనని పోలీసులకి అప్పగించుండాలా? ఈ నిర్ణయం మీ చేతుల్లో ఉంది. మరొక కొత్త కథతో నేను మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.